I am today, like last week what I told you, because of Rajapur, our projects, 2 projects I have covered Rajapur. So I show the importance of that point. Why you Alayam Realty we doing at that place. ఎందుకు మేము అక్కడ చేస్తున్నాము हम वहाँ क्यों कर रहे क्योंकि इतना बड़ा हैदराबाद के आउटस्कर्ट्स में जगह है आप यहाँ नहीं छोड़ के वहाँ जाके क्यों कर रहे అక్కడ ఎందుకు చేస్తున్నారు మీకు ఇక్కడ జాగా దొరకలేదా దగ్గర అక్కడ ఎందుకు చేస్తున్నారు అంటే బాగా మందికి తెలియదు అక్కడ చేస్తే ఏం లాభం ఉంది ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ఇట్ షుడ్ బి మల్టిప్లైడ్ ఇన్ వెరీ సూన్ మనం ఏమనుకుంటున్నాము ఇన్వెస్ట్మెంట్ మీన్స్ బాగా మంది బిజినెస్ ఉంది వేరే ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి షేర్స్ అవి ఇవి ఏదో very short term they will get the returns, very heavy returns, sometimes it will loss also, but in real estate always you will know the result for a long time, not a short time in real estate. కొన్ని ఎగ్జాంపుల్ నేను లాస్ట్ ప్రీవియస్లో ఎలాగ జరిగింది హౌ సమ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళకు అప్రిసియేషన్ రాలేదు అని వాళ్ళు కొన్ని ఎక్స్పీరియన్సెస్ నా ముంగడ పెట్టారు. And I have also closely observed because of since 30 years I am working in real estate here in Hyderabad. All these areas have development in front of me. I have seen with my eyes everything. So I will show you examples of previously and then I will compare to the future. In presently everybody knows. Presently ekkada em jarugutundi andarku telusu. Kani future ekkada vastundi annattu teliyadu. That is I will show you here on the board. Please note down all the points, listen carefully what I am telling to you. Giri garu, okay na? Start cheyocha? Okay, thank you very much sir. Manu previously chusamandi, everybody knows where is the zero stone. Nenu ma project gurinchi last time Bangalore highway cheppanu. Ippudu today I am going to show you Srisalam highway. అంటే మనము ఓన్లీ బెంగళూరు హైవే శ్రీశైలం హైవే ఎందుకు సెలెక్ట్ చేసాము అంటే దాని వెనుక కూడా కొంచెం సీక్రెట్ ఉంది. అది బాగా మంది నేను డీటెయిల్స్లో జియోగ్రఫీలో చెప్తాను. ఇక్కడ అలయం రియల్టీ ప్లాట్ఫామ్లో జియోగ్రఫీ సబ్జెక్ట్ ఈజ్ బికమ్ ఏ ఫేవరెట్ ఫర్ ఆల్ ది పీపుల్. కరెక్టా సార్? జియోగ్రఫీ అన్నట్టు అందరికీ బాగా నచ్చింది. ఎవ్రీబడి ఈజ్ డిమాండింగ్ సార్ ప్లీజ్ జియోగ్రఫీ చెప్పండి. కానీ జియోగ్రఫీ సబ్జెక్ట్ ఎట్లా ఉందంటే రియల్ ఎస్టేట్లో ఇట్ టేక్ 2 to 3 hours కంటిన్యూ ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్స్. అంటే ఇక్కడ అంత టైం లేదు కాబట్టి దట్ ఈజ్ ఎస్పెషల్లీ డన్ ఇన్ ది టెక్నికల్ క్లాసెస్. నాది సపరేట్ టెక్నికల్ క్లాసెస్ ఉంటాయి ఇక్కడ. ఆ టెక్నికల్ క్లాసెస్లో నేను చాప్టర్ వైజ్గా చెప్తాను. ఎవ్రీ చాప్టర్స్ ఈజ్ కనెక్టెడ్ 1 to 1. 3 మాడ్యూల్స్ ఉంటాయి. 3 మాడ్యూల్స్లో 9 చాప్టర్స్ ఉన్నాయి. అవి లాస్ట్ వీక్ కూడా చెప్పాను. కొంతమంది కొత్తగా వచ్చారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. దానిలో ఒక చిన్న పార్ట్ నేను చెప్తున్నా. లాస్ట్ వీక్ भी मैं क्या बोला छोटा पार्ट बोला मैं विद द कंपैरिजन ऑफ क्योंकि वो नए लोग हैं इधर కొత్త మనుషులు ఉన్నారు కాబట్టి లాస్ట్ వీక్ ఏం చెప్పాను మీకు తెలియదు కదా అది చెప్తున్నా. ఐ వాస్ కంపేరింగ్ కుకట్పల్లి టు రాజాపూర్. బెంగళూరు హైవేలో రాజాపూర్లో మా ప్రాజెక్ట్ ఉంది. రాజాపూర్ పక్కనే రంగారెడ్డిగూడలో మా ప్రాజెక్ట్ ఉంది. కుకట్పల్లికి కంపేర్ చేసి హైటెక్ సిటీ అండ్ ఈ బాల్నగర్ జీడిమెట్ల అండ్ హైటెక్ సిటీ గచ్చిబౌలి ఎలాగ డెవలప్ అయింది అది కంపారిజన్ నేను రాజాపూర్లో చేశాను. రాజాపూర్కి సేమ్ ప్యాటర్న్ ఉంది. కుకట్పల్లిది ఏం ప్యాటర్న్ ఉంది అదే సేమ్ ప్యాటర్న్ ఉంది అక్కడ కూడా. అంటే 20 years బ్యాక్ మనకు కుకట్పల్లి ఎలాగుండే ఏం లేకుండే 2020లో ఎంత డెవలప్ అయింది ఇక్కడ కుకట్పల్లి ఎలాగ డెవలప్ అయింది. అలాగనే ఇవాళ రోజు నేను రాజాపూర్లో చూపెట్టాను. मैं राजापुर को बताया था कंपेयर करके कुकटपल्ली को कि उधर भी आने वाले 20 years के बाद यही डेवलपमेंट्स आएंगे. सेम आज कुकटपल्ली कैसा देख रहे हैं आप आफ्टर 20 years सेम పొజిషన్లో రాజాపూర్ కూడా వస్తుందని చూపెట్టాను. సో మెనీ పీపుల్ అప్రిషియేటెడ్ ఫర్ దట్. అండ్ అది యూట్యూబ్లో కూడా ఉంది. నా సెషన్ యూట్యూబ్లో ఉంది. ఇప్పుడు సార్ చెప్పింది ఛానల్ చూడండి. దానిలో నా సెషన్ ఉంది. అలా మిస్ అయిపోతే అది చూడండి. అదేవిధంగా నేను ఇప్పుడు చూపెడుతున్న శ్రీశైలం హైవే. యాక్చువల్లీ దిస్ ఈజ్ ది వెరీ లాంగ్ కనెక్టెడ్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను
క్లోజ్ చేస్తాను దీనికి, దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. ఈ జీరో స్టోన్ అందరికీ తెలుసండి, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తా. ఇవి అన్ని డీటెయిల్స్ చెప్పలేను, ఆల్ డైరెక్షన్స్. దిస్ ఈజ్ నార్త్ అండ్ దిస్ ఈజ్ సౌత్. బట్ జస్ట్ వీ విల్ గో ఫ్రమ్ ది జీరో. దిస్ ఈజ్ ది ORR. ఆఫ్టర్ ORR there is a Ramoji Rao Film City. Here is the high-tech city. 2000. This is the 2000. Bagamandi almost 25 to 30 kilometer. The distance period is 20 years. At 2000 here rate 5 to 6K per square yard. Here also in 2000 5 to 6K per square yard. Here also distance same 25 to 30. You see kilometer is the same, rate is the same. 20 years here also 20 years. ఎవరు 5000 to 6000 పర్ స్క్వేర్ యార్డ్ తీసుకున్నారు ఈ రామోజీరావు ఫిల్మ్ సిటీ. ఇవి అన్ని ఏరియాస్లో ఇప్పుడు కూడా 15K పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. కానీ ఇక్కడ ఈ హైటెక్ సిటీ ఏరియాలో 2 to 3 lakh రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అది ఎవరికి లాస్ అయిందండి? డిస్టెన్స్ ఈజ్ ద సేమ్ ఫ్రమ్ 0 kilometer, ఇయర్ ఈజ్ ద సేమ్, రేట్ వాజ్ ద సేమ్, but only the difference is investment in a wrong place. Just investment in a wrong place got the lakhs of loss for them. అంటే ఇప్పుడు ఎవరికైనా అడిగినామనుకో, అగర్ किसी को आज पूछे क्यों भाई यहाँ क्यों इन्वेस्ट नहीं करे, यहाँ क्यों इन्वेस्ट करे, మాకు తెలియదు సార్, అప్పుడు ఎవరు చెప్పలేరు. కానీ నేను 2000లో బాగా మందికి చెప్పాను. ఐ వాజ్ ఎక్స్ప్లెయిన్ సో మెనీ పీపుల్, ప్లీజ్ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ ఏరియా, ఇన్వెస్ట్ హియర్. ఎవరు వినలేరు. ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అంటే ఏం చెప్పారు, ఏం సార్ ఇక్కడ ఏముందని, అన్ని కొండలు ఉన్నాయి, ఏం లేదు, హైటెక్ సిటీ వస్తుందంట. హైటెక్ సిటీ అంటే ఏంది మాకు అర్థం కాలేదు. వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది హైటెక్ సిటీ. ఇక్కడైతే అర్థమవుతుంది, రామోజీరావు ఫిల్మ్ సిటీ వస్తుంది, అక్కడ మంచి డెవలప్మెంట్ వస్తాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, దానివల్ల మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. కానీ ఆఫ్టర్ 20 years దే అనలైజ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ వాజ్ రాంగ్. అదే సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేసుకొని ఉంటే ఇవాళ దే ఆర్ ది మిలియనర్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఇన్ హైదరాబాద్ నోబడీ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ఏరియా. All our other companies came from different parts of India and they invested and they are the millionaires today. మనం అందరు హైదరాబాద్ వాళ్ళు ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. దే గాట్ ది లాస్. సేమ్ ప్యాటర్న్ టుడే ఆల్సో ఇట్స్ గోయింగ్ ఆన్. మేము ఎంతమందికి చెప్తున్నాము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు, ఇక్కడ చేయండి అంటే ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. సార్ అంత దూరమా, అక్కడ ఏం లేదు కదా అంటే వాళ్ళకి తెలియదు. ఎక్స్పర్ట్స్ దే నోస్ ఎక్కడ ఏం డెవలప్మెంట్ వస్తాయి ఫ్యూచర్లో, ఎక్స్పర్ట్స్కి తెలుసు. సో ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ శ్రీశైలం హైవే. ఇదే సేమ్ ప్యాటర్న్ నేను బెంగళూరు హైవేలో కూడా చెప్పానండి లాస్ట్ ఫ్రైడేకి. మీరు మిస్ చేశారు. ఇప్పుడు చూడండి శ్రీశైలం హైవేలో కొద్దిగా లైట్ నేను బెంగళూరు హైవే కూడా చెప్తాను, ఎందుకంటే మీకు లాస్ట్ మిస్ అయింది కాబట్టి. ఓకే, షల్ ఐ ప్రొసీడ్ నౌ? దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ వాట్ ఐ హ్యావ్ గివెన్ యూ. అంటే ఇప్పుడు కూడా టైం ఉంది. అంటే ఇక్కడ మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేము, మాకు లాస్ అయిపోయింది అన్నట్టు సార్ చెప్పారు లాస్ట్ స్పీచ్లో, శ్రీనివాస్ గారు చెప్పారు. కానీ ఇప్పుడు కూడా టైం ఉంది. కరెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీకు మంచి లాభాలు వస్తాయి ఫ్యూచర్లో. దిస్ ఈజ్ just a small example I have given. So now we will go in details about our all 4 projects. 2 is the Bangalore highway and 2 is the Srisailam highway. 2 Bangalore highway నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇప్పుడు శ్రీశైలం హైవే తోటి కొద్దిగా పాట బెంగళూరు హైవే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ ది ORR. వీ హ్యావ్ హియర్ exit 14. దిస్ ఈజ్ కాల్డ్ తుక్కుగూడ. This is exit 19. This is called Gachibowli.
దిస్ ఈజ్ సెంటర్లో ఎగ్జిట్ 15, దిస్ ఈజ్ ఎగ్జిట్ 16 శంషాబాద్. So this is the important what I am showing because of it's a airport here. It starts entrance here nunchi kuda undi, ikkada nunchi kuda undi. So this is the complete airport. So we have two important highways. One is Srisalam highway, another is Bangalore highway. We are not discussing about other highways because of what I have shown you now. Chinna example ichchanu. మన గచ్చిబౌలి నుంచి కంపేర్ చేసి విజయవాడ హైవేకి, విజయవాడ హైవేలో ఇప్పుడు కూడా నా ఒపీనియన్, కొంతమంది సమ్ పీపుల్ దే అగ్రీ, సమ్ పీపుల్ దే డిడ్ నాట్ అగ్రీ, బట్ ఇన్ మై ఒపీనియన్ దెర్ ఈజ్ నథింగ్ ఇన్ విజయవాడ హైవే, నో నీడ్ టు గో ఫర్ ఇన్వెస్ట్మెంట్ టుడే. సో దట్స్ వాట్ ఐ స్టాప్ సో మెనీ పీపుల్. ఇన్ అదర్ ఏరియాస్ ఆల్సో లైక్, అంటే ఇప్పుడు యాదగిరిగుట్ట అని బాగా మంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పా కదా, రామోజీరావు ఫిల్మ్ సిటీలో 5,000 to 6,000 తీసుకున్న వాళ్ళు 15,000 అయింది. 15,000 हुआ, अप्रिसिएशन వచ్చింది, आया, लेकिन क्या है उतना नहीं आया जितना हाईटेक सिटी में आना था. हाईटेक सिटी में 2 to 3 लाख रुपीस पर स्क्వేర్ యార్డ్ అయింది. అదే అక్కడ సేమ్ టైంలో సేమ్ ఇయర్లో స్పాన్లో అక్కడ 15,000 to 20,000 వచ్చింది. तो ऐसा नहीं होना. मैं ये एरिया बता रहा हूँ, इसके अंदर कैसा होता मैं वो बताता हूँ. एग्जिट 16 से अगर जाएंगे हम इधर सीधा तो ये बेंगलुरु हाईवे आता. दिस इज टोल. आई विल एक्सप्लेन यू अप टू हियर. डिफरेंट कंपनीज आर हियर एंड देन आई शो अप टू दी दिवितीपल्ली. लास्ट वीक आई हैव शोन दिवितीपल्ली. दिस इज बिफोर दिवितीपल्ली 8 kilometer there is a Jetcharla. Before Jetcharla 8 kilometer there is a Rajapur. Because of I am showing Rajapur, our site is here 3 kilometer. ఇక్కడ ఎందుకు చేశారు అంటే ఈ 3 kilometerలో ఇక్కడ మా ప్రాజెక్ట్ ఎందుకు ఉంది. మళ్ళీ రంగారెడ్డి కూడా 5 kilometer ముందు 5 kilometer లోపల వెళ్తే ఇక్కడ ఒకటి సఫైర్ కౌంటీ ఉంది. ఈ రెండు ప్రాజెక్ట్స్ బెంగళూరు హైవేలో ఉంది. ఇక్కడ నుంచి లోపల మహేశ్వరంకి వెళ్తే ఇక్కడేమో ఎలైట్ హైట్ ఉంది, ఎలైట్ హైట్స్. ఇక్కడ నుంచి 6 kilometer ముందు వస్తే హైవే ఫేసింగ్కి ఒక ప్రాజెక్ట్ ఉంది మాది, ఫార్చ్యూన్ హిల్స్. దీనికి ఇంపార్టెన్స్ చూద్దాం. ఇక్కడ ఎందుకు చేస్తున్నాము, మాకు ప్రూఫ్ కావాలి కదా. మీరు ఇక్కడ తీసుకో ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారు, ఎందుకు చేయమంటున్నారు, వాట్ ఈస్ ద రీజన్. నేను ఎలాగ ప్రీవియస్ ఎక్స్పాన్ 20 years ముందు చూపెట్టాను. అంటే ఓన్లీ డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ గాట్ హ్యూజ్ లాస్. అలాగనే ఇప్పుడు ఈ సైట్లో వస్తే ఎందుకు లాభం వస్తాయి, పైన వెళ్తే ఎందుకు రాదు. దిస్ ఈజ్ కంపారిజన్ ఐ విల్ షో యూ నౌ. ఈ తుక్కుగూడ నుంచి వస్తే ఇక్కడ కొత్తూరు వస్తుందండి. ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్లో కొత్తూరు ఉంది. ఈ కొత్తూరు నుంచి కొత్తూరుకి పెద్ద రోడ్ వస్తుంది. గవర్నమెంట్ ప్లానింగ్. ఇప్పుడు చిన్న రోడ్ ఉంది, బట్ దే ఆర్ ప్లానింగ్ టు మేక్ ఇట్ 100 feet రోడ్. ఆల్రెడీ అలాగనే తిమ్మాపూర్ నుంచి 100 feet రోడ్ ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ తిమ్మాపూర్ ఉంది, ఇక్కడ పాల్మకులా ఉంది. ఆల్రెడీ దిస్ ఈజ్ ఆల్సో 100 feet రోడ్. ఇటువంటి బికాస్ ఆఫ్ 2 highways ఆర్ వెరీ నియర్, గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ టు కనెక్ట్ 2 highways విత్ ది 100 feet రోడ్స్. అలాగనే ఇక్కడ షాద్నగర్ ఉంది. షాద్నగర్ నుంచి ఈ కడతాల్ వరకు ఆల్రెడీ 100 feet రోడ్ ఉంది ఒకటి. ఈ 100 feet రోడ్స్కి డిస్టెన్స్ ఎక్కువ అవుతుందని ఇంకొకటి 100 feet రోడ్ ఇక్కడ డెవలప్ చేస్తున్నారు గవర్నమెంట్. దట్ ఈస్ కాల్డ్ కార్గో రోడ్. ఎగ్జిట్ 15 నుంచి మీ దగ్గర ఫోన్ ఉంది, ఓపెన్ చేసి ఈ ఎగ్జిట్ 15 నుంచి రోడ్కి పేరు చూడండి,
కార్గో రోడ్ 100 ఫీట్ రోడ్ అని చూపెడుతుంది. ఇది ఆల్రెడీ 6 లేన్ అవుతుంది, శాంక్షన్ అయిపోయింది. ఇది కూడా ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, 6 లేన్ అవుతుంది అప్ టు జడ్చర్ల. దిస్ 2 highways ఈజ్ గోయింగ్ టు బీ ఏ ట్రిమెండస్ డెవలప్మెంట్ హియర్. ఇంకా ఏమున్నాయి ఇప్పుడు చూపెడతా మీకు. అందరికీ తెలుసు ఈ కొత్తూరు నుంచి 200 ఫీట్ రోడ్ ఆల్రెడీ వేసేసారు. ఇక్కడ వస్తుంది ఫార్మా సిటీ, ఫార్మాసెజ్ SEZ. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా రూమర్స్ వచ్చింది ఈ ఫార్మా సిటీ తీసేస్తున్నారని. ఏం తీయరండి, అది ఓన్లీ పొలిటికల్ స్టంట్. జియో 111 తీసేస్తున్నామని కేసీఆర్ గారు ఒక పొలిటికల్ స్టంట్ ఆడారు. అలాగని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్మా సిటీ లేదు అని ఒక స్టంట్ ఆడారు వాళ్ళు. దిస్ ఈజ్ ఆల్ బోకస్ స్టేట్మెంట్స్, బట్ డెఫినెట్లీ ఫార్మా సిటీ విల్ బీ దేర్, నో డౌట్. దిస్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ ది హైదరాబాద్ ఫార్మా సిటీ. సో ఫార్మా సిటీ ఇక్కడ వస్తుంది కాబట్టి గవర్నమెంట్కి బాగా పెద్ద ప్లానింగ్ చేశారు, దానివల్ల డెవలప్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. ఈ 200 ఫీట్ రోడ్ ఎందుకు పెట్టారో తెలుసా మీకు? టు యాక్సెస్, ఎంత పెద్ద రోడ్ ఉంటే అంత పెద్ద స్పీడ్గా వెళ్ళవచ్చు. ఇది 100 ఫీట్ ఎందుకు చేస్తున్నారు తెలుసా? కనెక్టింగ్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్, కార్గో సెక్షన్కి కనెక్ట్ చేస్తున్నారు. ఎనీ మెడిసిన్స్ టు గో ఫాస్ట్లీ హియర్ బై దిస్ 100 ఫీట్ రోడ్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్ వెరీ సూన్. ఎందుకంటే మెడిసిన్స్ కొన్ని సాఫిస్టికేటెడ్ ఉంటాయి, తొందరగా కార్గోకి వెళ్ళాలి, ఏ డెస్టినేషన్కి వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి. దట్స్ వాట్ దే ఆర్ ప్లానింగ్ నౌ. మీరు వెళ్ళి చూడండి, ప్రాక్టికల్గా చూడాలంటే చూడండి. దిస్ ఈజ్ 200 ఫీట్ రోడ్ ఆల్రెడీ, దిస్ ఈజ్ 100 ఫీట్ దే ఆర్ డెవలపింగ్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో 100 ఫీట్ దే ఆర్ డెవలపింగ్. ఇక్కడ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఉందండి, అందరికీ తెలుసు కదా. కొత్తూరులో అమెజాన్, PNG, జాన్సన్ అండ్ జాన్సన్, ఫ్లిప్కార్ట్, ఏషియన్ పెయింట్స్, LV ప్రసాద్, నాట్కో ఫార్మా, ఇవి అన్నీ కొత్తూరులో ఉంది. ఇక్కడ ఈ తిమ్మాపూర్లో రైల్వే స్టేషన్ ఏదో ఉంది. దట్ రైల్వే స్టేషన్ ఈజ్ ఎ ప్రైవేట్ కార్గో రైల్వే స్టేషన్, వన్ ఆఫ్ ది సింగిల్ రైల్వే స్టేషన్ ఇన్ ది ఇండియా. మొత్తం ఇండియాలో అటువంటి పెద్ద రైల్వే స్టేషన్ ఓన్లీ కార్గో ఎక్కడ లేదు హైదరాబాద్, మొత్తం ఇండియాలో. దే ఆర్ డెవలపింగ్ ఫర్ దట్. అంటే ఇవి అన్ని డెవలప్మెంట్స్ లోపల అవుతుందండి. బాగా మందికి కస్టమర్స్కి తెలియదు. ఎందుకు తెలియదు అంటే మా అసోసియేట్స్కి తెలియదు. అసోసిएट्स की నేను అందరికీ దీనికి ఫెమిలియారిటీ ఎందుకు ఇస్తున్నా बोलते क्यों बता रहा हूँ मैं सबको, हमारे एसोसिएट्स को, दे शुड एक्सप्लेन in front of the customer, please if you believe me, see these developments with your eyes. అంటే మీరు కావాలంటే చూడండి. ఈ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. మళ్ళీ కొంత ముందు వస్తే షాద్ నగర్లో దిస్ ఈజ్ ది ఇండస్ట్రియల్ ఏరియా, ఇండస్ట్రియల్ పార్క్. ఇది ఇండస్ట్రియల్ పార్క్. ఈ కొత్తూరులో ఇక్కడ వస్తే ఇది ఫార్మాసెస్. ఇక్కడ మహేశ్వరం ఉందండి. మహేశ్వరం వన్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ సిటీ. ఈ ఎయిర్పోర్ట్ ఉన్న కాబట్టి ఈ 9 కిలోమీటర్ దిస్ ఈజ్ ద రెస్ట్రిక్షన్ ఏరియా. అంటే ఏ కన్స్ట్రక్షన్ రాదు, ఏం రాదు ఈ ఏరియాకి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏం రాదు. హియర్ జియో 111, దిస్ ఈజ్ హడా లిమిట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ లిమిట్. ఇక్కడ ఏం డెవలప్మెంట్ రావు. నో డెవలప్మెంట్ విల్ కమ్ ఇన్ దిస్ ఏరియా. ఏ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది? పాల్మాకులా నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ పాల్మాకులా. ఆల్రెడీ దిస్ ఈజ్ ది డెవలప్డ్ విత్ ది హైటెక్ సిటీ అండ్ గచ్చిబౌలి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇవి అన్నీ ఆల్రెడీ డెవలప్ అయింది. ఇక్కడైనా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా? చేయలేరు. దట్ ఈస్ నాట్ ది ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ ఓన్లీ బిజినెస్. మనము మాట్లాడుతున్నాం అందరికీ ఏంది, हम लोग बात कर रहे हैं किससे? इन्वेस्टमेंट के लिए बात कर रहे हैं. किसी को बात कर रहे हैं तो जाके सर इन्वेस्टमेंट कर लो, आने वाले दिनों में 20 से 25 साल में, 10 साल में, 20 साल में आपका इन्वेस्टमेंट 10 टाइम्स नहीं 20 टाइम्स भी बढ़ सकता, ये बता रहे. तो उसके लिए गारंटी क्या दे रहे तुम लोग?
కస్టమర్ అడుగుతారు, ఏం గ్యారంటీ చూపెడుతున్నారు మీరు? జస్ట్ కంపారిజన్ విత్ ఆల్ దీస్ ఏరియాస్, దెన్ హీ క్యాన్ అండర్స్టాండ్ వెరీ వెల్. కస్టమర్కి అండర్స్టాండ్ వస్తుంది, మంచిగా అండర్స్టాండ్ చేసుకుంటారు. దానివల్ల నేను ఏం చెప్తున్నా, దిస్ ఈజ్ ది స్పెషల్ ఎకనామిక్ జోన్, SEZ. ఇక్కడ ఏముందండి, ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్. దిస్ ఈజ్ ఐటీ స్పెషల్ ఎకనామిక్ జోన్, హైటెక్ సిటీ అండ్ గచ్చిబౌలి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఈ హైటెక్ సిటీ ఎన్ని ఎకర్లో ఉంది తెలుసా మీకు? ఆఫీషియల్లీ ఇట్ ఈస్ 51 acres, బట్ అన్అఫీషియల్లీ ఇట్ ఈస్ 200 acres. అప్పుడే 2000లో డిక్లేర్ చేసిండ్రు ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్. ఐటీకి ఇచ్చాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్ వస్తాయి ఇక్కడ. 51 acres ఆఫీషియల్ ఇచ్చారు, కానీ కొన్ని రెసిడెన్షియల్ ఏరియా కూడా దానిలో కన్వర్ట్ చేసుకొని దే ఆర్ యూజింగ్ యాజ్ ఏ కమర్షియల్ ఏరియా. అంటే ఇప్పుడు ఈ 51 acres టు 200 acresకి మా దగ్గర రెవల్యూషన్ వచ్చింది ఆఫ్టర్ 20 years. ఏం రెవల్యూషన్ వచ్చింది? మాదాపూర్ అండ్ హైటెక్ సిటీ ఈజ్ గ్లోబల్ సిటీ, గ్లోబల్ ఏరియా నా. అంటే గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ అమెరికాలో వాళ్ళు కూర్చొని ఇక్కడ చూస్తున్నారు, మాకు చూస్తున్నారు. అండ్ సమ్ పీపుల్ వెన్ దే కేమ్ ఇన్ దిస్ ఏరియా ఆఫ్టర్ 6 o'clock, దే విల్ సీ దట్ వీ ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్, వీ ఆర్ ఐదర్ ఇన్ అమెరికా ఆర్ ఇన్ సింగపూర్. చూస్తున్నారా లేరా? అలాగనే ఇప్పుడు మీకు 51 acresకి ఇంత రివల్యూషన్ వచ్చింది హైదరాబాద్లో. మేమేమనుకుంటున్నాం ఇప్పుడు, దీని తర్వాత ఏం రాదు సార్, ఇంత డెవలప్ అయింది సార్, ఇక అంతే హైదరాబాద్ అంతే ఉంది. నో, యు ఆర్ రాంగ్. హైదరాబాద్ ఇక్కడనే కాదు, హైదరాబాద్లో ఏం డెవలప్మెంట్ రాదు, ఓన్లీ 10% కూడా రాలేదు ఇప్పటి వరకు. అగైన్ ఇన్ 2040 హైదరాబాద్ విల్ బీ ఎక్సలెంట్ డెవలప్డ్ సిటీ. అందరికీ తెలుసు, బాగా మంది ఇక్కడ మైగ్రేట్ అవుతున్నారు హైదరాబాద్కి. వరల్డ్ నుంచి బాగా పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. ఇంకా బాగా మంది ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేస్తున్నారు, కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కమింగ్ డేస్లో ఎక్కడ మళ్ళీ డెవలప్మెంట్ రావచ్చు. ఎందుకంటే యాజ్ గవర్నమెంట్ డిక్లేర్ డివిటిపల్లి అండ్ మహబూబ్ నగర్ విల్ బి ఐటీ హబ్. ఐటీ హబ్ ఉంది ఇక్కడ, ఫార్మాసెస్ ఉంది. ఈ రోడ్కి ఎక్స్టెన్షన్ వేస్తారు ఇంకా అప్ టు జడ్చెర్ల. ఇక్కడ కల్వకుర్తి వస్తుంది. దిస్ ఈజ్ కనెక్టింగ్ హియర్, దిస్ ఈజ్ జడ్చెర్ల. అలాగనే ఈ 100 feet రోడ్లో మళ్ళీ తర్వాత ఈ షాద్నగర్ తర్వాత, ఈ షాద్నగర్ నుంచి మళ్ళీ ఒకటి RRR వస్తుంది. ఆల్రెడీ ఇవాళ రోజు పేపర్లో కూడా వచ్చింది, సార్ పంపించారు నాకు. సార్ కూడా, నిజాముద్దీన్ సార్ కూడా పంపించారు, నా దగ్గర కూడా ఉంది ఇన్ఫర్మేషన్ అది. ఇట్స్ ఎ వెరీ ఫాస్ట్ డెవలపింగ్ RRR నౌ. సో ఈ ఇండస్ట్రియల్ అన్ని ఏరియాస్ కాబట్టి మనకు ఈ ఏరియా కూడా ఇంపార్టెంట్ ఉంది. ఈ ఏరియా మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ. మనకు అదృష్టం, హైదరాబాద్లో 2 electronic cities ఉన్నాయి. ఎవ్రీ సిటీస్కి ఓన్లీ 1 electronic city ఉంటుంది. మీరు బెంగళూరు చూడండి, కలకత్తా చూడండి, ఢిల్లీ చూడండి, బాంబే చూడండి, ఓన్లీ 1 electronic city is there. But in Hyderabad, we have luckily 2 electronic cities. One is in Maheshwaram, one is in Tukugula, right side here, Fab City. This is also electronic city. ఈ ఏరియాలో ఇప్పుడు మీకు ఈ ఎలక్ట్రానిక్ సిటీ ఇక్కడ మహాకాల్ IDA ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా. మహాకాల్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్, ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ దేర్. దిస్ ఈస్ ది 20,000 acre pharma city is there. Here Palmakula up to restriction area. Here all companies. In Rajapur we have Polepalli says here. Polepalli says special economic zone. Here Balnagar. Here one Balnagar is there. If you connect to the Balnagar to the Jadcherla, total 6,000 acres they have allotted as a special economic zone. ఇక్కడ 20,000 acresలో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఫార్మా సిటీ. ఇక్కడ 6,000 acres ఫార్ములేటెడ్ సెజ్, పోలేపల్లి సెజ్.
మహబూబ్ నగర్ నుంచి దివితిపల్లి భూత్పూర్ చూస్తే 1400 acres ఫర్ ఐటీ హబ్, ఐటీ సెస్. ఎందుకంటే హైటెక్ సిటీలో జాగా లేదు. ఇప్పుడు పెద్ద కంపెనీస్ రావాలంటే ఎక్కడ రావాలంటే గవర్నమెంట్ దే ఆర్ అలాటింగ్ ల్యాండ్ హియర్ అండర్ స్పెషల్ ఎకనామిక్ జోన్. సో మనకు 51 acres 200 acres చూస్తే హైటెక్ సిటీలో ఎంత పెద్ద రివల్యూషన్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ అలాట్మెంట్ ఇచ్చింది 1400 acres, 6000 acres, 20,000 acres. ఇక్కడ మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ సిటీ 3000 acres, ఇక్కడ 2000 acres. మళ్ళీ ఇంకా ఉన్నాయి. ఇక్కడ హార్డ్వేర్ పార్క్ ఉంది. నేను డీటెయిల్స్లో వెళ్తలేను ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ మోర్ టైం. దానికే ఇప్పుడు చూడండి ఈ మొత్తం ఏరియాని చూస్తే ఎట్లా అవుతుందంటే శ్రీశైలం హైవే అండ్ బెంగళూరు హైవే ఇస్ గోయింగ్ టు బీ ఎ బూమ్ ఇన్ ఫ్యూచర్. అంటే మేమేం చేస్తున్నాము, ల్యాండ్ తీసుకొని 1 year 2 year हम लोग 1 साल 2 साल में सर పెరగలేదా రేటు? దిస్ ఈజ్ నాట్ ది యూజబుల్ థింగ్. అంటే మీరు యూజ్ చేస్తే రేట్ పెరుగుతుంది, డౌన్ అవుతుంది, అది దాని మీద డిపెండ్ అవుతుంది. కానీ దిస్ ఈజ్ ది ఇన్వెస్ట్మెంట్. ఆల్వేస్ ఇన్వెస్ట్మెంట్ టేక్ ఏ లాంగ్ టర్మ్. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఫ్యూచర్ కోసము ఒక 5 years 10 years తర్వాత మీ పాపకి బాబుకి ఏదైనా అవసరం వస్తే అప్పుడు మనము అమ్ముకోవచ్చు. లేదంటే అక్కడ ఏదైనా డెవలప్మెంట్ వచ్చిందనుకో అక్కడ కన్స్ట్రక్షన్ చేసి రెంట్కి ఇవ్వచ్చు, లేకుంటే బిల్డర్స్ని డెవలప్మెంట్కి ఇవ్వచ్చు. అటువంటివి ఉంటాయి. కాబట్టి మనము వెయిట్ చేయాల్సింది. ఇప్పుడు ఇది అన్నీ చూస్తే మనము ఒక సొల్యూషన్కి వద్దాం. ఆ సొల్యూషన్ ఎలాగా? ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ బాగా పెద్ద ఫేమస్. ఇక్కడ నుంచి ఐటీ హబ్కి కలుద్దాం. దివితిపల్లి స్టేట్ లైన్. ఈ హైటెక్ సిటీ నుంచి ఈ హైటెక్ సిటీకి కలుద్దాం. ఇక్కడ దాకా మనకు రెస్ట్రిక్షన్ ఏరియా ఉంది, ఏం డెవలప్మెంట్ రాదు. ఇక్కడ నుంచి ఈ మహేశ్వరంకి కలుద్దాం. ఈ ట్రయాంగిల్ వచ్చింది కదా, ఈ ట్రయాంగిల్లో ఎప్పుడైనా మీరు పర్సనల్గా వెళ్ళి చూడండి. ఇక్కడ రేట్ 25,000 to 30,000 50,000 దాకా కూడా ఉంది. ఇది 50K ఈ ఏరియాలో. ఇక్కడ నుంచి మీరు ఎలాగ డిస్టెన్స్లో ఎక్కువ డిస్టెన్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఎక్కువ డిస్టెన్స్లో వస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందండి? 50,000 నుంచి 49,000, 30,000, 25,000, 20,000, 18,000, 17,000, 15, 14, 10, 5, 4. రేట్ తగ్గుతుందా? ఎట్లా డిస్టెన్స్ పెరుగుతుంది, రేట్ తగ్గుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఫర్ ది ఫ్యూచర్ 2040. ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసిందనుకో ఈ ఏరియాలో వచ్చే 2040లో వాళ్ళకు హైటెక్ సిటీలో ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు బాగా మంది, ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు. దిస్ ఈజ్ బెంగళూరు హైవే. శ్రీశైలం హైవేలో ఈ ఎలక్ట్రానిక్ సిటీకి ఎలక్ట్రానిక్ సిటీకి కలుద్దాం. ఈ ఎలక్ట్రానిక్ సిటీతోటి ఇక్కడ కలుద్దాం. మళ్ళీ ఇక్కడ నుంచి అదే ఐటీ హబ్కి కలుద్దాం. ఇక్కడ కూడా ఇది వచ్చిందా ట్రయాంగిల్? దిస్ ఈజ్ ట్రయాంగిల్ ఆల్సో గోల్డెన్ ట్రయాంగిల్ ఫర్ ది ఫ్యూచర్ 2040. ఇది కూడా గోల్డెన్ ట్రయాంగిల్. ఇప్పుడు చూడండి ఇక్కడ రేట్ అన్నీ చూస్తే మీకు 40,000 to 50,000 ఉంది ఇక్కడ ఈ ఏరియాకి. ఇట్లనే వచ్చి మనకు మన సైట్లో ఇప్పుడు 15,000 per square yard ఉంది. అలాగనే కొద్దిగా లోపల వెళ్తూ ఉంటే ఇట్లనే లోపల వెళ్తూ ఉంటే మనకు రేట్ తగ్గుతుంది. ఈ డిస్టెన్స్ ఎట్లా పెరుగుతుంది, అక్కడ నుంచి ఇక్కడ వరకు రేట్ తగ్గుతుంది. చూస్తున్నారా? ఇది ఒకటి గోల్డెన్ ట్రయాంగిల్, ఇది ఒక గోల్డెన్ ట్రయాంగిల్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉన్న కాబట్టి వచ్చే కాలంలో ఇది 0 stone అవుతుంది. వెన్ మెట్రో సిటీ డిక్లేర్డ్ హైదరాబాద్ दिस विल बी ये 0 stone. ये 0 stone होने वाला है. तो अब 0 stone से हम डिस्टेंस कवर करेंगे तो ये ఇక్కడ నుంచి కూడా 0 kilometer ఉంటుంది, ఇక్కడ కూడా 0 kilometer ఉంటుంది. ఇక్కడ నుంచి 34 kilometerలో మా సైట్ ఉంది. ఈ సైట్ ఫార్చ్యూన్ హిల్స్
34 కిలోమీటర్. ఇక్కడ నుంచి మన రాజాపూర్ చూస్తే దిస్ ఈజ్ 50 కిలోమీటర్. అంటే వచ్చే కాలంలో ఒక 50 కిలోమీటర్లో కానీ 34 కిలోమీటర్ కానీ దూరమా హైదరాబాద్ నుంచి? 25 to 30 కిలోమీటర్ రామోజీరావు సిటీ జీరో స్టోన్ నుంచి హైదరాబాద్కి ఇప్పుడు ఉన్న జీరో స్టోన్. హైటెక్ సిటీ కూడా అంటే 25 to 30 కిలోమీటర్. ఇప్పుడు మేము ఇక్కడ 34 కిలోమీటర్ ఫ్యూచర్లో వెళ్తున్నాము, ఇక్కడ 50 కిలోమీటర్ ఫ్యూచర్లో వెళ్తున్నాము. ఇదేమో 51 to 200 acres, ఇక్కడేమో 6000 ప్లస్ 1400, ఇక్కడేమో 20,000, ఇక్కడ 2000, ఇక్కడ 3000 ఎకర్స్లో ఉంది. ఎకర్స్లో అంటే ఇది ఎంత పెద్ద రెవల్యూషన్ వస్తుంది ఫ్యూచర్లో. దిస్ ఈజ్ యువర్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్. అంటే మేమేం చేసాము, ఇక్కడ ఫార్చ్యూన్ హిల్ పెట్టాము ప్రాజెక్ట్, ఇక్కడేమో మహేశ్వరంలో మనకు ఎలైట్ హైట్ ఉంది, ఇక్కడేమో రాజాపూర్ సెరీన్ సిటీ, ఇక్కడ ఫార్మా సఫైర్ కౌంటీ. అంటే మా ప్రాజెక్ట్స్ దీనిలో కవర్ అవుతుందా లేదా? దిస్ ఈజ్ ది డీప్లీ అనాలైసిస్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి. క్లాప్స్ ఫర్ హిమ్. ఈ ఏరియాలో కస్టమర్ తీసుకుంటే వాళ్ళకు ఎలాగ అప్రిసియేషన్ రావాలి, ఎలాగ వాళ్ళు ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలి అన్నట్టు బాగా స్టడీ చేసి ఇక్కడ ప్రాజెక్ట్ తీసుకున్నారు. కానీ దీనికి మనము ఫెయిల్ అవుతున్నాం. ఎక్కడ? వీఆర్ నాట్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయినింగ్ టు దెమ్. ఇది రోడ్ ఫేసింగ్కి ఉంది, ఇది టౌన్కి, మహేశ్వరం టౌన్కి 1.5 కిలోమీటర్ ఎలైట్ హైట్. మహేశ్వరం టౌన్ నుంచి 1.5 కిలోమీటర్. ఇది బెంగళూరు హైవే నుంచి 3 కిలోమీటర్, జస్ట్ 3 కిలోమీటర్. బ్యాక్ సైడ్ గేట్ అయితే 1.5 కిలోమీటర్లో వస్తుంది. 2 గేట్స్ వస్తాయి దానికి. ఇక్కడ సఫైర్ కౌంటీ జస్ట్ 5 కిలోమీటర్ ఫ్రమ్ బెంగళూరు హైవే. యూ ప్రాక్టికల్లీ గో ఇన్ ది कार एंड चेक दी किलोमीटर्स ऑल्सो. మేమేం తప్పు किसी को गलत नहीं बोल रहे, कोई कस्टमर को हम गलत नहीं बोल रहे. సార్ क्या बोले अभी ఎండి సాబ్ ఏం చెప్పారు? మేము కస్టమర్కి ఏం మోసం చేస్తలేము, క్లియర్గా చెప్తున్నాము. అగర్ ఇఫ్ ఎనీబడి మిస్సింగ్ దిస్ ఏరియా, డెఫినెట్లీ ఫ్యూచర్ దే విల్ రిమెంబర్ టు యూ. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఫ్యూచర్లో 2040లో మన శ్రీనివాస్ గారికి ఎత్తుకుతారు బాగా మంది. ఎక్కడ ఉన్నారు శ్రీనివాస్ గారు? అప్పుడు చెప్పారు కానీ నేను మిస్ అయినా, తీసుకోలే. వెన్ 2000లో ఐ ఎక్స్ప్లెయిన్ టు టేక్ సో మెనీ పీపుల్ ఇన్ హైటెక్ సిటీ, దే మిస్డ్ మీ. బట్ ఇన్ 2017 దే సర్చ్ మీ. అంటే ఎంత టైం పడిందండి? అట్లీస్ట్ 15 ఇయర్స్ పడింది. ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్తే తీసుకుంటా లేడు ఆయన. హీస్ లక్. ఇఫ్ హీ ఈజ్ మిస్సింగ్, నో ప్రాబ్లం, లెట్ హిమ్ మిస్, బట్ హీ విల్ రిమెంబర్ యూ ఆఫ్టర్ 15 ఇయర్స్. అంటే మీరు ఎప్పుడు ఎవరికి ఇస్తున్నారు? ప్రాపర్ నాలెడ్జ్గా మీకు తెలిసి ఉంటేనే చెప్పండి. లేదంటే సార్ నాకు తెలియదు, ఎక్కడ తీసుకుంటారు మీ ఇష్టం తీసుకోండి అని చెప్పండి. కానీ when you are explaining properly to the customer, explain like this. సార్ మీరు ఫ్యూచర్లో తీసుకుంటే ఇది మంచి ఏరియా ఉంది చూడండి, దీనికన్నా వేరే ఏరియాస్ నేను సెర్చ్ చేశానండి. ఎక్కడ ఏ హైవేకి కూడా సెర్చ్ చేసినా బాగా మంది ఇప్పుడు ఏమంటున్నారు? బాంబే హైవే అంటున్నారు, బాగా మంది మన యాదగిరిగుట్ట అంటున్నారు, వరంగల్ హైవే. ఆల్ ఐ రిజెక్టెడ్ బ్లైండ్లీ. ఎందుకంటే ఐ హ్యావ్ స్టడీ డీప్లీ అబౌట్ ఆల్ దీస్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్. అంటే దీనికి మీరు కన్సిడర్ చేసి కస్టమర్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు అర్థమైందండి? యూ హ్యావ్ అండర్స్టాండ్ ఎవ్రీబడి. యూ కెనాట్ డ్రా ఆల్ దీస్, జస్ట్ టేక్ ఏ పిక్ ఫర్ దిస్ అండ్ కీప్ ఫర్ యువర్ ఫ్యూచర్ రెఫరెన్సెస్. ఓకే? ఇఫ్ ఎనీథింగ్ నాట్ అండర్స్టాండ్, తర్వాత నాకు అడగండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ప్రాపర్లీ. ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్.